హాయ్ అండి. మన తోటలో పండిన లేత సొరకాయలతో అమ్మ అయితే కూర చేస్తుంది ఈ రోజు. ఇది చేసేటప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. ఈ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ ఉండుంటది. ఖచ్చితంగా షేర్ చేసుకోండి. చిన్నప్పుడు ఎప్పుడైనా ఇంటికి సొరకాయ వచ్చిందనుకోండి, సొరకాయ కూర, సొరకాయ పప్పు, సొరకాయ పచ్చడి, సొరకాయ తొప్పలు అంటూ రోజు వరుసగా అవే కూరలు చేస్తా ఉండేవాళ్ళు. ఇంకా బీరకాయలు వచ్చినా కూడా అంతే, బీరకాయ కూర, బీరకాయ పచ్చడి, బీరకాయ పప్పు, బీరకాయ బీరకాయ అంటూ బీరకాయే చేస్తా ఉండేవాళ్ళు ఇంట్లో. ఇంకా దోసకాయలు అయితే ఊర్లలోకి బండ్లు వచ్చేవన్నమాట. ఎద్దుల బండ్లు వేసుకొని కట్టెళ్ళు ఈసెళ్ళు కొంటారు, పెద్ద పెద్ద బొచ్చలు కొని పెడతారు. ఇంకా వరుసగా 10-15 రెసిపీస్ ఉంటాయి. ఇంకా దోసకాయలకైతే అవే చేస్తా ఉండేవాళ్ళు. తిని తిని బోర్ వచ్చింది. సొరకాయ అన్న, దోసకాయ అన్న, బీరకాయ అన్న. కొంతమంది పిల్లలు అయితే జీవితంలో ఏంటనే విరక్తి పుట్టేలాగా అసలు తినకుండా మానేశారు. కాకపోతే ఆడవాళ్ళం కదండి, పెళ్ళైన తర్వాత అన్ని తింటాం ఖచ్చితంగా. ఇప్పుడు వరుస పెట్టుకొని మళ్ళీ సొరకాయ అంటూ బీరకాయ అంటూ అవే పెడుతున్నారు మాకు డెలివరీ అయిన దగ్గర నుంచి. పెద్దవాళ్ళు ఏది పెడితే అది తినాల్సిందే, తప్పదు కదా. మా అమ్మ అయితే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ కర్రీ అయితే కంప్లీట్ చేసింది. పాలు పోసి కూడా చేస్తారు, ఇదైతే పాలు పోయకుండా చేసింది. బెల్లం వేసి కూడా చేస్తారు, మేమైతే బెల్లం వేస్తే తినము, మామూలుగా వండింది. మీరు ఎలా చేసుకుంటారు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. కూర అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. బాయ్.